సో వాస్తు ప్రకారం ఒకరు అటుండండి ఒకటి ఇటు ఉండండి, ఓకేనా? ఓకే, ఫ్యామిలీ స్టార్ అర్జున్ రెడ్డి కాదు, అర్థమైందా? అర్జున్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్ మూవీ. సో పేజ్ నెంబర్ 46 ఏంటి అంటే సినిమా హిట్, ద మీనింగ్ ఆఫ్ CEO, ఎథిక్లెస్, ఓర్వలేని తనం. అండ్ ద మూవీ చాలా సింపుల్గా ఉంటుంది. సో కొన్ని షేక్స్ ఉంటాయి, దాన్ని షేక్ చేయాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ని షేక్ చేసింది. దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ. అండ్ మోర్ అబ్బా, మృణాల్ ఠాకూర్ భలే అందంగా ఉందమ్మా, కాకపోతే ముక్కు కొద్దిగా లావు ఉంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మృణాల్ ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది. నాకు కూడా ఏ వండి అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడుందో నా మృణాల్ ఠాకూర్ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వండి అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్. అమ్మా ఇది మైక్ అమ్మా, కేక్ కాదు నోట్లో పెట్టాక, అర్థమైందా? సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది, బుక్ ఇంతలా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ది, ఒక సిచ్యువేషన్ కోసం ఇంతే అయిపోతుంది. దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ ఓవరాల్ మూవీ ఈజ్ ఫైన్. రెడ్ షేక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ? ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? పైసలు సంపాదించారు రెస్పెక్ట్ ఇస్తాడు. సో అది అట్లే కనపడుతుంది. ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడేం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ తగ్గిపోతుంది, ఖర్చులు పెడితే రెస్పెక్ట్ పెడుతుంది. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో. దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా, ఫైట్స్ ఎలా రాశారు అనేటువంటివి. సో లవ్ స్టోరీ సూపర్ బ్రో. నా సినిమా మనం ఎట్లా చెప్పినామంటే ఈ సినిమా విజయ్ దేవరకొండ సినిమా ఈ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు రెండు పోయినాయి, మధ్యలో ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా కూడా కథ కూడా తీసుకోవడం విధానం కూడా చాలా బాగా తీసుకుండు. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఒక పేదరికం కుటుంబం అంటే ఎలా ఉంటుందో అలా చూపించిండు. ఎందుకంటే ఆ కుటుంబం ఎంత కష్టపడుతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది అంటే మనం ఒక 1000 రూపాయలు కష్టపడితే దాన్ని ఎంత పొదుపు చేసుకోవాలని సినిమాలో చూపించిండు. అంటే అక్కడి నుంచి కథ చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ కనెక్ట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక చాలా కోటీశ్వరాలు ఉంటుంది హీరోయిన్. ఆయనని ఇష్టపడుతుంది హీరోయిన్. దానిపైన కథ పెట్టిండు. అసలు మనం చూస్తుంటే కథ మాత్రం ఒక డిఫరెంట్ ఉన్నది. ఎక్కడ కూడా మనం ఇక్కడ బోర్ అనేది లేదు, ఒక డిఫరెంట్ కథ ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. ఎందుకంటే 200 కోట్లు కొడతాని చెప్పి విజయ్ దేవరకొండ దాన్ని మించిపోతే నాకు అనిపిస్తుంది. ఇంకా కథ కూడా అట్లా బాగుంది, స్టోరీ కూడా అట్లా బాగుంది, సూపర్ హిట్స్ అని సినిమా అయిపోవచ్చు. అట్లా ఉండదు, గీతా గోవిందం ఆ టైప్ అని అనుకోవద్దు. ఆ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే చూడడానికే మనకు ఒక ఆ టైప్ అనిపిస్తుంది. స్టోరీకి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీ అలాగ ఉంటుంది, ఈ స్టోరీ అలాగ ఉంటుంది. కామెడీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిన ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ కానీ ఎంజాయ్ చేయొచ్చు చూస్తే. ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్. ఓకే, ప్రిన్సెస్ ఆవిడ చాలా బాగుంది. ఇంకా సీతారామం రేంజ్లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోవచ్చు కానీ వన్ మ్యాన్ షో. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు, బాగుంది. బాగుంది, అంత బాగుంది. గీతా గోవిందంతో కంపారిజన్ ఇవి చేస్తున్నారు కదా, అవసరం లేదు. అదే ఇదే వన్ ఆఫ్ ఇట్స్ కొంచెం ఒక సాంగ్ అయితే ఉంది సెకండ్ హాఫ్లో, ఒక సాంగ్ లైట్గా అట్లా గీతా గోవిందం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ సంబంధం లేదు, దానికి కంపారిజన్ అవసరం లేదు. అదిరిపోయింది మూవీ అయితే. నేను వాళ్ళ నైట్ టికెట్ బుక్ చేస్తున్నాను, ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తున్నాను. ఏం లేదు బ్రో అదే చెప్తున్నా. ఈ తెలుగు తక్కువ కూడా ఇప్పుడు వచ్చి దీన్ని పెద్ద సినిమాలతో ఇప్పుడు కంపేర్ చేస్తారు, RRR తోని, బాహుబలితోని. అవసరం లేదు, అంత అవసరం లేదు. ఈ మూవీ స్టాండర్డ్స్ దానికి ఉంది, బాగుంది నీట్గా. ఇంకా దిల్ రాజు ఫ్యామిలీ సినిమా తీసుకుని వస్తే ఆయన ఖచ్చితంగా హిట్ కొడతాడు, అది కన్ఫర్మ్ అండి. ఇది 200 కోట్లు కొడతాడా ఇదంతా అనవసరం. కొడితే హ్యాపీగా బ్రో, చూద్దాం ఇంకా రిజల్ట్స్. హ్యాపీ కదా బ్రో, దానివల్ల ఇంకా సంపాదన కలుగుతుంది, ఇండస్ట్రీ ఇంకా రెవెన్యూ పుడుతుంది, హ్యాపీ కదా. కొట్టనిద్దాము. మీరు కూడా రివ్యూలు అడిగే వాళ్ళు కూడా అందరు ఫ్యామిలీతో వెళ్ళండి. మూవీ బాగుంది బ్రో. క్లాస్ ఇంకా మాస్ అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చేస్తుంది, బాగుంది. విజిల్ అయితే వేపిస్తున్నాడు బ్రో. క్లాస్ ఆడియన్స్ కూడా లేసి గంతులేస్తారు, చిందులేస్తారు, ఇంకా విజిల్ కూడా వేస్తారు, బాగుంది. అదే దరిద్రాలు ఫస్ట్ అనుకుందాం బ్రో. ఈ రేటింగ్ అని మీరు కూడా ఎందుకు బ్రో రేటింగ్ అని అనొద్దు, ఒపీనియన్ అడగని చెప్దాము. ఈ మధ్య లేదు బ్రో, లేదు అసలు ఆ రౌడీ బాయ్ అనే నేచర్ ఏదో ఉందో పక్కన పెట్టేసి ఇంకా యాక్టర్ విజయ్ దేవరకొండ బయటకు వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత. ఆల్మోస్ట్ ఆఫ్టర్ గీతా గోవిందం ఒక 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినట్టుంది. బాగుంది, చాలా బాగుంది. మొత్తం లవ్ స్టోరీ బ్రో, మొత్తం లవ్ స్టోరీ డ్రివెన్ విత్ ఫ్యామిలీ డ్రామా. బాగుంది బ్రో, కామెడీ ఉంది బ్రో, చాలా బాగుంది బ్రో. బోర్ అయితే కొట్టించండి. బేసిక్గా సినిమాలో మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తాము. ఫ్యామిలీ స్టార్ మొత్తం మిడిల్ క్లాస్ అనుకుంటాం, కానీ
కేవలం నా రివ్యూ జెన్యున్గా చెప్తున్నాను. నాకంటే పెద్దగా ఎక్సైట్మెంట్ ఏమి అనిపించలేదు, బట్ యావరేజ్, వన్ టైం చూడొచ్చు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగానే ఉంది. అబద్ధం ఒకటి సింపుల్ బాయ్ నేను చెప్తాను, విజయ్ దేవరకొండది యాక్టింగ్ కాకుండా ఆయన న్యాచురల్ థింగ్స్నే మనం గ్రాస్ప్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది సినిమాలు. కానీ దీంట్లో వచ్చేసి విజయ్ దేవరకొండతో యాక్టింగ్ చేసినట్టు కొంచెం మనకు నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గోపీ సుందర్ ఇంతకుముందు భలే భలే మగాడు పోయి అటువంటి సినిమాలకు కొట్టాడు, దాంట్లో సూపర్ కొట్టాడు భయ్య. కాకపోతే దీంట్లో అయితే యావరేజ్గానే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ పెద్దగా స్కోప్ లేదని అనిపిస్తుంది, చాలా డంప్గా ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు ఇరిటేటింగ్ అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి విజయ్ దేవరకొండ వల్ల, అంటే దీంట్లో గోవర్ధన్ వల్ల బామ్మ, ఆమె క్యారెక్టర్ అయితే నాకైతే డంప్గా, అసలు ఆమె క్యారెక్టర్ పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది. పెద్దగా అయితే ఏం అనిపించలేదు భయ్య. సినిమా ఓహో ఆహో అని చెప్పలేం, కానీ సింగిల్ టైం ఒకసారి వాచ్ చేయొచ్చు. నా రివ్యూ మాత్రం ఇంతే, నేనైతే జెన్యున్గానే చెప్తాను. యావరేజ్ భయ్య, సింగిల్ వన్ టైం వాచ్.